అవటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటి, ఎటువంటి సిమ్టమ్స్ ఈ డిసీజ్లో మనకి కనిపిస్తూ ఉంటాయి, సో ఎటువంటి ఆధునిక చికిత్సా పద్ధతులు ఈ డిసీజ్కి అందుబాటులో వచ్చాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గారు, కార్డియాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్, ఫిలిం నగర్. హలో సార్. నమస్తే సార్, రుమాటిక్ హార్ట్ డిసీజ్ యాక్చువల్లీ ఎలాంటి వారిలో వస్తూ ఉంటుంది? ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటి? రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది మనకు భారతదేశంలో చాలా పాత జబ్బు. ఎందుకంటే భారతదేశము డెవలప్ అవుతున్న కంట్రీ అనుకుంటే కనుక అది డెవలపింగ్ నేషన్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్తో సంబంధించిన జబ్బు. మనది ఏంటంటే వీ కెన్ కన్సిడర్ అవర్ సెల్ఫ్ ఫర్ డెవలప్డ్ కంట్రీ. సో కనుక ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి ఉంటాయో, బీపీ వల్ల హార్ట్ అటాక్లు అట్లాంటివి రావడం అవి ఎక్కువగా పెరిగిపోయినాయి రుమాటిక్ హార్ట్ డిసీజ్ల కంటే. కానీ మీరు అడిగిన కనుక చెప్తాను, రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటంటే స్ట్రెప్టోకాకస్ బ్యాసిల్లస్ అనే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఫస్ట్ గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చి సైమల్టేనియస్లీ దాన్ని కాలి జాయింట్స్లో, స్కిన్లో వేరియస్ రకాల మేనిఫెస్టేషన్స్ వచ్చి, దాని తర్వాత అదే ఇన్ఫెక్షన్ హార్ట్ లోపల కవాటాలకు పాకినప్పుడు, ఆ కవాటాలు ఇనీషియల్గా అయితే అక్యూట్ స్టేజ్లో ఇన్ఫ్లమేషన్ అయిపోయి కొంచెం లీకేజెస్ వస్తాయి. దాని తర్వాత క్రానిక్గా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ కవాటాలు గట్టిపడిపోయి అక్కడ కవాటం ఓపెనింగ్లో కొంచెం ఇబ్బంది రావడం, లేదంటే క్లోజ్ సరిగా కాకపోవడం జరుగుతుంటుంది. దాన్ని మనం రుమాటిక్ హార్ట్ డిసీజెస్ అంటాం. అంటే హార్ట్ లోపల ఏవైతే రెండు వాల్వ్స్ ఉంటాయో, మైట్రల్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్ అనేది కామన్గా ఎఫెక్ట్ అవుతుంది. అదే కాకుండా అయర్టిక్ వాల్వ్, పల్మనరీ వాల్వ్ అని ఇంకో రెండు రకాల వాల్వ్స్లలో కూడా అయర్టిక్ వాల్వ్కి ఎక్కువగా ఎఫెక్ట్ జరుగుతూ ఉంటుంది. సో ఈ క్రానిక్గా అయితే రుమాటిక్ హార్ట్ డిసీజెస్ అంటే రుమాటిక్ మైట్రల్ స్టెనోసిస్ అని, రుమాటిక్ మైట్రల్ రిగర్జిటేషన్ అని కామన్గా చూస్తాం. అలా కాకుండా రుమాటిక్ అయర్టిక్ స్టెనోసిస్, అయర్టిక్ రిగర్జిటేషన్లు, దాని తర్వాత రైట్ సైడ్ వాల్వ్ లీకేజ్, ట్రైకస్పిడ్ రిగర్జిటేషన్ అనేవి కూడా చూస్తుంటాము. కానీ అక్యూట్గా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు హార్ట్ పంపింగ్ కూడా తగ్గి కొంచెం హార్ట్ చుట్టూ నీరు జమ అయిపోవడం అట్లాంటివి కూడా చూస్తుంటాము. దాన్ని మయోకార్డిటిస్ అని, మయోపెరికార్డిటిస్ అని కూడా అంటాం. కానీ మన కామన్గా చూసే అసలు పెద్దగా దీన్ని చూడట్లేదా ఈ డిసీజ్? కార్పొరేట్ హాస్పిటల్లో అయితే చాలా తగ్గిపోయింది. ఎందుకంటే జనరల్గా రిలేటివ్లీ కొంచెం వెల్ టు డూ పీపుల్ వస్తుంటారు, ఇన్ఫెక్షన్స్ కూడా తక్కువ ఉంటాయి కనుక తగ్గింది. బట్ ఇంకా మన చోట కంపేర్ టు వెన్ వివర్ స్టూడెంట్స్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా తగ్గినమాట వాస్తవం. కంట్రీలోనే ఇన్ జనరల్గా తగ్గింది. కానీ యూపీ, బీహార్, ఇంకా కొన్ని బ్యాక్వర్డ్ స్టేట్స్లో ఇంకా కూడా చూస్తుంటాం. కానీ మన చోట చాలా తక్కువ. ఇంతకుముందు మేము వారంలో 10 కేసులు చూస్తుంటే ఇప్పుడు నెలలో 1-2 కేసులు చూస్తాం. అంటే ఈ ఇన్ఫెక్షన్స్ అన్ని దేని వల్ల వస్తూ ఉంటాయి? అదే స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నాం కదా. ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఫస్ట్ గొంతు ఎఫెక్ట్ అయిపోయి, దాని తర్వాత జాయింట్స్, దాని తర్వాత హార్ట్ కూడా ఎఫెక్ట్ అయిపోయి వస్తుంది. అసలే పోయిందని చెప్పలేము, కానీ ఇంతకుముందు దాన్ని ఎండమిక్ డిసీజెస్ అంటుంటివి. అంటే మన పాపులేషన్ అంతా చుచ్చుకుపోయి అంత చోట్ల ఉందని. ఇదే చాలా తగ్గింది, ఇన్సిడెన్స్ చాలా తక్కువగా ఉంది. కానీ కొందరు మైల్డ్గా జబ్బున్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన, దాని తర్వాత ఏదైనా స్ట్రెస్ పడ్డా అది మేనిఫెస్ట్ అవుతుంటుంది. అట్లా కూడా చూస్తాం. ఇంకా రుమాటిక్ హార్ట్ డిసీజ్ కొంచెం కొంచెం ఉండి తర్వాత ఏజ్ ఎక్కువైనాక దాని మీదనే మళ్ళీ కాల్షియం జమ అయిపోయి క్యాల్సిఫిక్ డిసీజెస్ కూడా చూస్తుంటాం. అలా రకరకాల వేరియంట్స్లో చూస్తున్నాం. కానీ పర్సే రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఇన్సిడెన్స్ తగ్గింది. మీరు ఇంకా వచ్చిన చికిత్సా పద్ధతులు ఏంటి అన్నారు. దానికి రాకుండా అయితే పెనిడ్యూర్ ఇన్సులిన్ ఇంజెక్షన్ అని, పెనిడ్యూర్ ఇంజెక్షన్ పెన్సిలిన్ లాంటిది చాలా రోజుల నుంచి ఉంది. అలానే కాకుండా ఒకవేళ జబ్బు వచ్చి కవాటాలు నారోయింగ్ అయినప్పుడు, ఇంతకుముందేమో కవాటానికి ఆపరేషన్ చేసి కోసి మార్చేది, లేకుంటే రిపేర్ చేసేదే ఉంటుండే. అది కాకుండా బలూన్ విధానం, కాలు నుంచే తీసుకెళ్లి రుమాటిక్ మైట్రల్ వాల్వ్ ఏదైతే నారో అయిపోయిందో అక్కడ బలూన్ అక్కడ తీసుకెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తే ఇనోవా బలూన్ అని మన దగ్గర చేసాము. యాక్చువల్లీ మనమే ప్రపంచానికి నేర్పించాము ఈ ప్రొసీజర్. ఎందుకంటే మన దగ్గర జబ్బు ఎక్కువ కామన్ కనుక. రుమాటిక్ మైట్రల్ స్టెనోసిస్ అనే దానికి బలూన్ మైట్రల్ వాల్వ్ అనే ట్రీట్మెంట్ చాలా మన దేశంలో చాలా ప్రసిద్ధంగా జరిగింది. నంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ కూడా మన దేశంలో ఇంతకుముందు ఎక్కువగా అయినాయి. దీంట్లో ఏంటంటే పర్క్యూటేనియస్గా బలూన్ విధానం ద్వారా చేస్తే ఆపరేషన్ లాగా చేసిన విధానానికి కూడా ఈక్వలెంట్గా రిజల్ట్స్ వచ్చినాయని కూడా మన దేశంలోనే ప్రూవ్ చేయడం జరిగింది. సో అది మైట్రల్ వాల్వ్ ఎఫెక్ట్ అయినప్పుడు. అలా కాకుండా అయర్టిక్ వాల్వ్ ఎఫెక్ట్ అయినప్పుడు అయర్టిక్ వాల్వ్ కూడా బలూన్ డైలటేషన్ చేస్తుంటుంది, కానీ మళ్ళీ నారోయింగ్స్ అవుతుండే కనుక అది ఎక్కువ పాపులర్ కాలేదు. ఈ మైట్రల్ వాల్వ్ స్టెనోసిస్కి ఇవి రెండు లీకేజ్ అయినప్పుడు మాత్రము మైట్రల్ వాల్వ్ లీకేజ్ను కూడా తగ్గడానికి ఇప్పుడు రీసెర్చ్ నడుస్తుంది. దాన్ని మైట్రా క్లిప్ విధానాలని
అట్లా వచ్చినాయి. కానీ ఇవన్నీ కూడా రొమాటిక్ దానికి జనరల్గా చేయటం లేదు. ఏజ్ వల్ల డిజనరేషన్ వచ్చి లీకేజ్ వచ్చినప్పుడు, లేదంటే హార్ట్ అటాక్లు వచ్చి లీకేజ్ వచ్చినప్పుడు వాళ్ళకు అధునాతన చికిత్స పద్ధతులు చేస్తున్నాం. రుమాటిక్ మైట్రల్ స్టెనోసిస్కి మాత్రం మన బెలూన్ మైట్రల్ వాల్ ఎస్టాబ్లిష్ ట్రీట్మెంట్ మనం యాక్చువల్లీ చాలా వేల మంది పేషెంట్స్లో చేసాం. మన వరల్డ్ మిగతా వాళ్ళకి కూడా అది ఎట్లా చేయాలని నేర్పించాం. మనం ఇక్కడ నుంచి కాన్ఫరెన్స్ చేస్తుంటే వాళ్ళు దాన్ని వాచ్ చేస్తారు. చాలామంది అమెరికన్ డాక్టర్స్ కూడా ఇండియాకి మన దగ్గర ఆ పర్టికులర్ విధానం నేర్చుకోవడానికి కూడా వచ్చి ఉన్నారు. అంటే బికాస్ కేసులు ఎక్కువ మన చోట కనుక అట్లా జరిగింది. కానీ ఇప్పుడు కూడా మేము స్టూడెంట్స్ ఉన్నప్పటికీ, నేను యంగ్గా ఉన్నప్పుడు కార్డియాలజీ టైంకి ఇప్పటికి కూడా ఆ కేసులు చాలా తగ్గినాయి. That is one way it is good for our country, that we no more want it as a developing nation. We are already a developed nation as far as disease pattern is also concerned. Yeah. సో నవేడేస్ చూసుకుంటే యుక్త వయసులో ఉండే వాళ్ళకి ఎందుకు హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి, ఎందుకు వాళ్ళకి అసలు ఎటువంటి సిమ్టమ్స్ అనేది లేకుండా సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి వెంటనే కొలాప్స్ అయిపోయి చనిపోతున్నారు, ఎందుకు జరుగుతుంది ఇదంతా? అంటే మనం హార్ట్ అటాక్లు చూసినట్టయితే ఇండియాలో 2 పీక్స్లో చూస్తామండి. ఒకటేమో యంగ్ వయసులో వచ్చే హార్ట్ అటాక్స్, అది జనరల్గా 35 to 40 years మధ్యలో వస్తాయి. ఇంకా 30 years కూడా కొందరికి వస్తుంది. ఇంకో లేట్గా మామూలు సెకండ్ పీక్లో చూసేమో అరౌండ్ 60 years, 55 to 60 years ఏజ్. మధ్యలో ఒక 10 years డిసీజ్ ఫ్రీ పీరియడ్ చూస్తున్నాం. ఈ యంగ్ వయసులో వచ్చేదానికి ముఖ్యమైన కారణం అండి స్ట్రెస్, స్మోకింగ్. మన ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒక ముఖ్యమైన కారణం. ఫ్యామిలీస్లలో 40 ఏళ్ళకి వచ్చిందంటే మళ్ళీ సన్ కూడా 40 ఏళ్ళకి వచ్చేదానికి అవకాశం ఉన్నట్టుగా మనం చూసాం. సో ఫెమిలియల్ ప్యాటర్న్స్, ఫ్యామిలియల్ కొన్ని కొలెస్ట్రాల్ డిసీజెస్ కూడా, హైపర్ కొలెస్ట్రాలేమియా సిండ్రోమ్స్ కూడా ఫ్యామిలీలో నడుస్తుంటాయి. అదే కాకుండా ఇవన్నీ ఏం లేని వాళ్ళకి కూడా హార్ట్ అటాక్లు సంభవిస్తున్నాయంటే స్ట్రెస్ మూలన, దాని తర్వాత స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల, ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్, నిద్రలేక, ఆల్కహాల్ ఎక్కువ తీసుకొని వేరియస్ స్ట్రెస్కి లోనై కూడా మనం అక్యూట్గా హార్ట్ అటాక్లు చూస్తున్నాం. అంటే జనరల్ ఏమనుకుంటున్నారంటే ఒబేసిటీ ఉండే వాళ్ళకి హార్ట్ డిసీజెస్ వస్తూ ఉంటాయి, బట్ నార్మల్ వెయిట్ ఉండి లీన్గా ఉండే వాళ్ళు కూడా ఈ మధ్యన కొన్ని వీడియోస్లో కూడా చూస్తూ ఉన్నాం, వాళ్ళు జనరల్గా ఆడుతూ పాడుతూ ఉంటుండగానే అలా కొలాప్స్ అయిపోతూ ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే ఒబీస్ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ అన్నమాట వాస్తవం. కానీ సన్నగా వాళ్ళకి రావదని ఏం లేదండి. అంటే కేవలం జెనెటికల్ మూలంగా అట్లా కూడా ఉంటది. కానీ ఒబీస్ ఉన్న వాళ్ళకే వస్తుందని ఏం లేదు. చాలా తిన్నున్న వాళ్ళకి కూడా జబ్బు వస్తుంది. చాలా మటుకి ఈ పూర్ డ్రైవర్స్, ఫుడ్ సరిగ్గా తినకుండా స్మోకింగ్ ఎక్కువ చేసి నిద్రలేని వాళ్ళకి కూడా చూస్తుంటాం చాలా జబ్బు. సో స్ట్రెస్ ఒక ముఖ్య కారణం అనుకోవచ్చు. అలానే కాకుండా ఏదైనా పర్టికులర్ ప్రాబ్లం ఉండి ఒబిసిటీ వచ్చింది అనుకోండి, కొలెస్ట్రాల్ కూడా దాంతో పాటే ఉంటుంది, బీపీ ఎక్కువ ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది, దొడ్డుగా ఉండడం అన్నిటి కారణాలు. సో దానివల్ల ఉన్న వాళ్ళకి ఇంకా వచ్చే ఛాన్స్ ఇంకా అధికంగా ఉంటుంది. అంటే కొంచెం కూడా వాళ్ళకి సిమ్టమ్స్ అనేది బిఫోర్ అసలు ఏం తెలియదు అంటారా? అట్లా కాదండి. చాలా మందికి గాడ్ ఈజ్ కైండ్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్ అండి. వచ్చే ముందు వార్నింగ్ సిగ్నల్స్ వస్తాయి, ఒక 50-60% పేషెంట్స్లో వస్తాయి. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే నాకెందుకు వస్తుంది, నాకెందుకు ఉంటుంది జబ్బు, నాకు ఇది హార్ట్ కాదనుకోను, గ్యాస్ అనుకోను, ఇంకో చోట అనుకోను, నెగ్లెక్ట్ చేసి మళ్ళీ సడన్గా సీరియస్ అయ్యే వరకు తెచ్చుకుంటారు. ఇంకోటి ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఫస్ట్ 1 hour డేంజరస్ పీరియడ్ ఉంటుంది. అప్పుడే బీటింగ్ అబ్నార్మాలిటీ అయిపోయి వచ్చి సడన్గా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. అది మనకి ఎక్కువ పాపులర్ అయ్యి చాలా మందిలో తెలుస్తూ ఉంటుంది. ఇంకా తెలుసుకోవాల్సింది అంటే సడన్ డెత్స్లు ఈ మధ్య జిమ్లలో చూస్తున్నాము, అది అనేది కూడా వింటున్నాం. ఇప్పుడు ఏంటంటే మా బాడీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గ్రాడ్యువల్గా వార్మప్ చేసి దాన్ని పీకెళ్ళి మళ్ళీ గ్రాడ్యువల్గా తగ్గించుకోవాలి. కానీ ఫాస్ట్ వరల్డ్లో టైం లేదు, 1/2 hourలో అన్ని తొక్కగా చేసేయాలి అని తొందర పడి చేస్తే గుండె తట్టుకోదు కదా. కనుక దానికి సంబంధించిన టూ మచ్గా స్ట్రెస్ చేసుకోవడం కూడా మంచిది కాదు. ఓవర్ నైట్ యువకులు అందరికీ కూడా చెప్పదలుచుకుంది అంటే ఓవర్ నైట్ హృతిక్ రోషన్ లాగా అయిపోవాలి, బాడీ బిల్డ్ చేయాలని చెప్పేసి మన బాడీకి సరిపడింది వెయిట్ లిఫ్టింగ్లు అవన్నీ చేసినప్పుడు కూడా శరీరంలో ఉండే రక్తనాళాల్లో ఉండే చిన్న చిన్న ప్లాక్స్ ఏవైతే ఉంటాయో, కొలెస్ట్రాల్ జమైన బ్లడ్ క్లాట్స్ అవి సడన్గా రప్చర్ అయిపోయి అక్కడే బ్లడ్ క్లాట్ అయిపోయి సడన్గా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఈ జిమ్లకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్రోటీన్ పౌడర్స్ అనేది వేస్తూ ఉంటారు. సో ఇవి ఎక్కువగా కూడా కన్స్యూమ్ చేయడం వల్ల కూడా వస్తుంది అని వింటూ ఉన్నాయి. ఏదైనా అండి అతి సర్వత్రా వర్జ్యత అండి, లిమిటెడ్గా చేయాలి. ఏవైనా ప్రోటీన్ పౌడర్ అని అదే మంచిదని అదే టన్నులు తినేస్తే మంచిది కాదు. అలాగనే షుగర్స్, స్వీట్స్, కార్బోహైడ్రేట్స్ కూడా మంచిది కాదు, ఫ్యాట్స్ మంచిది కాదు. మరి ఏది మంచిదని చూస్తే ఏదైనా మన ఒరిజినల్ ట్రెడిషనల్ ఇండియన్ డైట్స్ ఆర్ గుడ్, బట్ వీఆర్ డివేటింగ్ టూ మచ్ అండ్ ట్రైంగ్ టు డూ సంథింగ్ వెరీ ఫాస్ట్. మనం ఏదో సడన్గా మంచిగా అయిపోవాలో, సడన్గా ఏదైనా చేస్తే అది బూమరాంగ్ అవుతుంది ఏదైనా. అలానే ఈ డైట్ కంటే ఎక్కువగా ఎటువంటి ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ అనేది ముఖ్యం ఉంటాయి జిమ్లలో. దాని తర్వాత ఈ టైం తక్కువ ఉండి బాగా ఫాస్ట్గా ఎక్సర్సైజ్ చేసి మన శరీరం తట్టుకునే దానికంటే కూడా చెప్తుంటుంది గుండె కూడా, శరీరం కూడా ఆయాసం వస్తుంటుంది. అయినా చూసుకోకుండా కొందరు ఆల్కహాల్ ఎఫెక్ట్లో కానీ ఇంకా డ్యాన్సులు చేసి చాలా చేసుకుంటూ సడన్గా చనిపోతుంటారు. ఇదన్నీ ఏంటంటే మన వార్నింగ్ సిగ్నల్స్ నెగ్లెక్ట్ చేసినప్పుడు జరుగుతుంటుంది. మామూలుగా అందరూ ఎక్సర్సైజ్ ఎంత చేయాలని తెలుసుకోవాలంటే మామూలుగా 220 - ఏజ్ ఎంత అయితే ఉంటుందో, ఒక 50 years పర్సన్ ఉన్నాడు అనుకోండి,
మనకు 170 హార్ట్ రేట్ వచ్చే వరకు మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు. దానికి 85% లిమిట్ వచ్చినా సరిపోతుంది, అంటే 150 వరకు చేసినా సరిపోతుంది. కానీ అది చూసుకోకుండా చాలా ఎక్కువగా చేసేసి 220 దాటినాక కూడా ఇంకా ప్రయత్నాలు చేసి అగ్రెసివ్గా ట్రై చేస్తుంటే మాత్రము మరి హార్ట్ తట్టుకోదు కదా. అది కూడా గుండె అంటే మనిషికి భాగం కనుక, ముఖ్యమైనది కనుక దానికి కూడా కేర్ ఇవ్వాలి. అది వార్నింగ్ ఇచ్చే సిగ్నల్స్ని పాటించాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో రొమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది ఎందుకు వస్తుంది, ఎటువంటి చికిత్సా పద్ధతులు మనకు అందుబాటులో ఉన్నాయి, ఈ విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.